ప్రస్తుత కాలంలో ఏం తినాలన్నా ఏం తాగాలన్నా అంత కల్తీమయంగానే ఉంది. పాలు, పెరుగు, నెయ్యి, నూనె ఇలా ఒక్కటేమిటి ఏ పదార్థాలను తీసుకున్నా అంత కల్తీమయంగానే ఉంది. దీంతో మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే పాలమూరులో ఏకంగా పశువుల కళేభారాలతో ఆయిల్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ నూనె వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భూత్పూరు మండలం తాటికొండ శివారులో గల ఓ పేరులేని పరిశ్రమలో జంతువుల కళేబరాలతో కల్తీ నూనె తయారీ అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. చుట్టూ నిర్మానుష్య వాతావరణం, లోపల అంతా కుప్పలు కుప్పలుగా జంతు కళేబరాలు. వీటి నుంచి వచ్చే విపరీతమైన దుర్వాసన కారణంగా శ్వాసకోశ వ్యాధులు, మెదడు వ్యాపు వ్యాధులు వస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాటికొండ శివారులో ఉన్న బొక్కల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతుంది. దీనివల్ల తాటికొండ, ఇప్పలపల్లి, ప్రధానంగా గాజులపేట గ్రామ ప్రజలకు చాలా అస్తవ్యస్తంగా గురవుతున్నారు. ఇక్కడ జంతు కళేబరాలను తీసుకొచ్చి ఆయిల్ తీసే క్రమంలో ఏదైతే దుర్గంధం వస్తుందో, వాసన వస్తుందో, ఆ స్మెల్, ఆ వాయువు ఏదైతే ఉందో గాజులపేట విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల ఆ విలేజ్లో చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, పెద్దవాళ్ళకైతే మెదడు వ్యాపు వ్యాధులు లాంటివి ఇవన్నీ వచ్చి అస్తమాకు గురై చాలామంది హాస్పిటల్ పాలైనరు. గత సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మాకు ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి ఏం పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, ఏ లెక్కన ఇచ్చిండ్రు అనేది అవన్నీ వెరిఫికేషన్ చేసి మాకు కలెక్టర్ ద్వారా ఒక స్పష్టమైన హామీ రావాలి. ఒక్కటే మేము కోరుతున్నాం, న్యాయం మీద, ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది. ప్రభుత్వ అధికారులు మా యొక్క సమస్యను గుర్తించి దీన్ని పరిష్కరిస్తారని చెప్పి ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను. లోపల చూస్తుంటే ఓ పెద్ద సామ్రాజ్యమే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వేళల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జంతు కళేబరాలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న మెషినరీతో ఆయిల్ గా మారుస్తున్నారు. హోటల్స్, మిగిలిన వ్యాపార కార్యకలాపాలకు ఈ నూనెను చవక ధరకు విక్రయిస్తుంటారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సరే వాళ్లకు ముట్టాల్సిన మామూళ్లు వాళ్ళకి ఇస్తుండటంతో ఎవరు ఈ కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడైనా ఆందోళన చేస్తే హడావిడిగా అధికారులు వచ్చి హైడ్రామా నడిపి ఓ 2 నెలలు కంపెనీ సీజ్ చేసి మళ్లీ ఓపెన్ చేసేస్తారు. ఎక్కడ చూసినా జంతు కళేబరాల దుర్వాసన. ఇప్పటికైనా కంపెనీ ఎత్తివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాటికొండ గ్రామానికి, ఇప్పలపల్లి గ్రామానికి, గాజులపేట గ్రామానికి 3 ఊర్లకు సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఎన్నో ఈ ఫ్యాక్టరీ నుంచి ఎంతోమందికి రోగాలు, పంటలు పండలేక రోగాలు, పశువులు కూడా ఎన్నో చనిపోయినవి. కాకపోతే పాలకులకు ఎవరికి తెలుస్తలేదు. పెద్ద మనుషులకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందంటే అది మాతోనే కూడా 2007లో 2003లో పర్మిషన్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తాటికొండ శివారు గ్రామ పంచాయతీ కూడా తాటికొండ నుంచే ఇచ్చారు పర్మిషను. కానీ వాళ్ళు అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు వీళ్ళు చేయడం వేరు. అప్పుడు వాళ్ళు బిస్కెట్ ఫ్యాక్టరీ అని చెప్పడం ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేయడం ఏంటంటే పశువుల కళేబరాలు తెచ్చి అన్నీ ఏదో చేయడం, అంతా రాత్రిపూట ఏదో చేయడం, ఉదయం కనిపించకుండడం, ఇటువంటివి జరుగుతున్నవి. ఆ కంపెనీ యథావిధిగా ఈ రోజు లొల్లి అవుతుంది, మళ్ళీ 4 రోజుల కంపెనీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఏమైనా ఇదే ముడుపులు ముడుతున్నారా, లేకుంటే పరిస్థితి ఏంది? ఊర్లో ఉన్న లీడర్లు ఏమైనా డబ్బులు తీసుకొని మేము కంపెనీ నడిపిస్తున్నారా? కళేబరాలను ముక్కలు ముక్కలుగా చేసి నూనె తయారు చేస్తారు. వాటి నుంచి వచ్చిన వ్యర్థాలతో డాటా, కోళ్ల దానా, పశువుల దానా తయారు చేస్తారు. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం ఇక్కడ కేవలం పశువుల దానా, కోళ్ల దానా మాత్రమే తయారు చేస్తామని పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కంపెనీపై కఠిన చర్యలు చేపట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భూత్పూర్ మండలం తాటికొండ శివారులో ఉన్న
ఈ లిబర్టీ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి బోన్స్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ పక్కనే ఉన్న విలేజ్ గాజులపేట విలేజర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఎజిటేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ కంపెనీని ఎత్తేయాలని చెప్పేసి అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఒక 4 hours వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని నిన్న మాట్లాడి వాళ్ళని నిన్న విరమింపజేసి ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఈరోజు బోత్ పార్టీస్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కంపెనీని తీసేయడం వీలు కాదు కాబట్టి ఒకసారి వాళ్ళ బోర్డ్ డైరెక్టర్స్తో కూడా మాట్లాడుకొని వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడుకొని ఒక 1 week వరకు కంపెనీ బంద్ చేసి ఉంచాము. ఆ బంద్ చేసిన టైంలో మేము మా పార్ట్నర్స్ మేమందరం కలిసి ఒకసారి కంపెనీ ఈ విషయం గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఒక 1 week తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి సర్కిల్ ఆఫీస్కి బూత్పూర్ సర్కిల్ ఆఫీస్కి వచ్చేసేసి మళ్ళీ విలేజర్స్ వీళ్ళు ఎవరైతే ఎజిటేషన్ చేస్తారో వాళ్ళతో మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరిగింది, పర్మిషన్స్ అవన్నీ కూడా. దీనికి ఆర్ఓసీలో రిజిస్టర్ కంపెనీస్లో కంపెనీ రిజిస్టర్ అయి ఉన్నది. అదేవిధంగా ఇండస్ట్రీస్ పొల్యూషన్కి సంబంధించి అన్ని పర్మిషన్లు అయితే వీళ్ళకి ఉన్నాయి. అది కూడా పర్మిషన్స్ కూడా 2028 అక్టోబర్ ఎండ్ వరకు 31st October 2028 వరకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీళ్ళకైతే పర్మిషన్స్ ఉన్నాయి. బోన్స్ పౌడర్ తయారు చేస్తున్నారు. యానిమల్స్ వేస్టేజ్ సంబంధించిన బోన్స్ సంబంధించిన పౌడర్ తయారు చేస్తున్నారు. ఆయిల్ తయారవుతుంది స్థానికులు. ఆయిల్ కాదు, యాక్చువల్గా యాజ్ పర్ రికార్డ్ అయితే అక్కడ బోన్స్ పౌడర్ తయారవుతుంది. అవి ఫార్మా కంపెనీకి అదేవిధంగా బయోడీజిల్కి సంబంధించిన వాటికి మేము ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ రిజిస్టర్ ఇక్కడ రికార్డులో ఉంది. అదేవిధంగా వాళ్ళు మేనేజ్మెంట్ కూడా చెప్తున్నారు. ఇవాళైతే బోత్ పార్టీస్ మాకైతే ఇష్యూ జరిగింది. కాకపోతే కంప్లైంట్ అయితే మాకు ఇంతవరకు ఏమందలేదు. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం.